ధనుష్కోటి కోదండరామాలయం ప్రత్యేకత. ధనుష్కోటి అనే పదానికి విల్లు కొన అని అర్థం. హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ధనుష్కోటి నుండి చూడవచ్చు. రామేశ్వరం నుంచి ధనుష్కోటి వెళ్లే దారిలో ఒక చిన్న దీవి మీద ఈ ఆలయం ఉంది. 108 వైష్ణవ ముఖ్య ప్రదేశాలలో ఒకటి అవటం వల్ల ఇది ఆధ్యాత్మిక తీర్థస్థలం. ఒకవైపు బే ఆఫ్ బెంగాల్, మరోవైపు గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఉండటం వల్ల ఈ ప్రదేశం ఎక్కువ మంది పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం సీతను రాముడికి అప్పగించి శరణు కోరమని చెప్పిన విభీషణుడిని రావణుడు లంక నుంచి బహిష్కరిస్తాడు. అప్పుడు విభీషణుడు తన మంత్రులతో సహా రాముడిని శరణు వేడగా రాముడు అభయం ఇచ్చిన స్థలం ఇదే. ఇక్కడే శ్రీరాముడు విభీషణుడికి లంకాధిపతి పట్టాభిషేకం చేశాడట. ఆనాటి చరిత్రను గుర్తు చేస్తూ ఈ ఆలయంలో హనుమత్ స్థానంలో విభీషణుడు రామపాదాలను సేవిస్తున్నట్లు మూల విరాట్టులను చూడవచ్చు. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలది. 1964లో వచ్చిన పెను తుఫానులో ఏ విధమైన నష్టము జరగకుండా నిలిచింది ఈ ఆలయం మాత్రమే. రామభక్తుడైన విభీషణుడి పట్టాభిషేకం ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఉత్సవం. జై శ్రీరామ్.